హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఎంటర్ అయిపోయారు. ఇక హౌస్ మొత్తం గందరగోళం అయితే అయిపోయిందనే చెప్పాలి. ఇక వచ్చిన 6లో మీకు ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఆడవాళ్ళు మాత్రం వచ్చిన ముగ్గురు ఫైర్ బ్రాండ్స్ లాగే ఉన్నారు. ఒకరికి మించి ఒకరులాగా అనిపిస్తున్నారు. ఇక వీళ్ళ రచ్చ ఎలా ఉండబోతుందో చూడాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఇక అబ్బాయిల ముగ్గురు దగ్గరకు వచ్చేసరికి శ్రీనివాస్ అయితే తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు. బట్ కొద్దిగా చిన్నవాడిలాగా అనిపిస్తున్నాడు. ఇక నిఖిల్ అండ్ గౌరవ్ వీళ్ళిద్దరికి కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం లాగా ఉంది. బట్ వీళ్ళిద్దరూ త్వరగా ఫామ్లోకి వచ్చేస్తారన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. తెలుగు నేర్చుకోవడం కానీ వాళ్ళతో పోరాడడం కానీ ఖచ్చితంగా బాగా చేస్తారని. చూడాలి అసలు ఎవరు ఉంటారో, ఎవరు ఎలిమినేట్ అయిపోతారో ఇక రాబోయే రోజుల్లోనే చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది బిగ్ బాస్ సీజన్ 9. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ ఎలిమినేషన్ ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే తనైతే రీ ఎంట్రీ ఇవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు. అసలు ఇది జరుగుతుందా బిగ్ బాస్లో? జరగదా? ఏం జరుగుతుందో అస్సలకి బిగ్ బాస్కి తప్పితే ఇంకెవరికీ తెలియదు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. ఇస్తే ఎలా ఉంటుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్స్లో ఆల్రెడీ భరణి గారిని, రీతు గారిని ఇద్దరిని నామినేట్ చేసేసారంట వచ్చిన వైల్డ్ కార్డ్ మెంబర్స్ అందరూ కలిసి. నిజంగానే వీళ్ళ గేమ్ సరిగా లేదు కాబట్టి.